f of x is equal to cos ax minus cos bx by x square and 1 by 2 into b square minus a square. If x is not equal to 0, if x equal to 0, where a and b are real constants, where an a and b are real constants, is continuous. Is continuous at 0. Here we have to show that f is continuous. We have to show that f of x is continuous at 0 అని చెప్పారు. at 0 అని ప్రూవ్ చేయాలి మనం. given function f of x is equal to cos ax minus cos bx by x square if x is not equal to 0, and 1 by 2 into a b square minus a square if x equal to 0, where a, b are real constants. మనకి ఫంక్షన్ ఏమి ఇచ్చారు చూడండి. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుందాం. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ డెఫినేషన్ from the definition we have to show that f is continuous at 0. At 0 means limit f of x as x tends to 0 is equal to f of 0. కాబట్టి ఎక్కడ కంటిన్యూస్ అని చెప్పాలని అడిగానో దాని దగ్గర మనం ప్రతిసారి కూడా ఎఫ్ ఆఫ్ 0 కనుక్కో. ఎఫ్ ఆఫ్ 1 దగ్గర కంటిన్యూస్ అంటే ఎఫ్ ఆఫ్ 1, 2 దగ్గర కంటిన్యూస్ అంటే ఎఫ్ ఆఫ్ 2 అట్లా కనుక్కోవాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 కనుక్కుందాం. ఎఫ్ ఆఫ్ 0 మీన్స్ x equal to 0 తీసుకుంటాం మనం. x equal to 0 అంటే ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ 1 by 2 into b square minus a square. This is equation 1. Now we have to find the limit of f of x as x tends to 0. As x tends to 0, this is equal to limit of f of x is equal to cos ax minus cos bx by x square as x tends to 0. This is equal to limit of 1 by x square into cos ax minus cos bx as x tends to 0. This is in the form of cos c minus cos d. ఇదే ప్రాబ్లం మనం లిమిట్స్లో కూడా చేసాం. దీనికి లిమిట్ కనుక్కున్నాం. దీని లిమిట్ కనుక్కుంటే ఎంత వచ్చింది మనకి 1 by 2 into b square minus a square వచ్చింది. ఒకసారి ఆ ప్రాబ్లం గుర్తు తెచ్చుకోండి. అట్లా ఇక్కడ ఏ రూపంలో చూడండి, cos c minus cos d. cos c minus cos d అంటే లిమిట్ ఆఫ్ 1 by x square 2 sin d plus c by 2. d అంటే ఇక్కడ bx, c అంటే ax, d plus c by 2 sin d minus c by 2. అమ్మా ఇక్కడ ఈ ఫార్ములా మనం ఏ ఫార్ములా తీసుకుందాం, cos c minus cos d that is equal to 2 sin d plus c by 2 sin d minus c by 2. దీన్నే మనం c plus dలో రాయాలంటే minus 2 sin c plus d by 2 c minus d by 2. మనం ఇక్కడ తీసుకున్న ఫార్ములా ఇది. 2 sin cos c minus cos d, 2 sin d plus c by 2 and sin d minus c by 2 as x tends to 0. That is equal to limit of 1 by x square అంటే ఇక్కడ 1 by x square into 2 into sin theta అని చూడండి. ఇక్కడ ఫంక్షన్ sin theta అంటే by theta కావాలి కాబట్టి by theta అంటే ఎంత, this is equal to b plus a into x by 2
ఇక్కడ సైన్ టీటా బై టీటా ఇలాంటి పదం రాసుకున్నాం, ఇక్కడ కూడా సైన్ టీటా బై టీటా అలాంటి పదమే రాసుకున్నాం. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవాలి, ముందుగా బి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ బై టూ దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ బి ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ బై టూ బై బి ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ బై టూ. సైన్ టీటా బై టీటా రాసాం, ఇక్కడే టీటా రాసుకున్నాం. ఇది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకి సేమ్ వాల్యూ వస్తుంది. అట్లానే ఇక్కడ సైన్ టీటా బై టీటా రాసుకున్నాం, దీన్ని కూడా సైన్ ఆఫ్ బి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ బై టూ బై బి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ బై టూ. ఏ ఫార్ములా రాసుకున్నాం చూడండి, సైన్ టీటా బై టీటా రాసుకున్నాం, ఇక్కడ సైన్ టీటా బై టీటా. ఇక ఎక్స్ కామన్ తీసుకున్నాం, ఎక్స్ కామన్ తీస్తే ఎంత వచ్చింది, బి ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ బై టూ. దిస్ ఈజ్ బి ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ బై టూ. హియర్ ఆల్సో వీ హ్యావ్ టు రైట్ దట్ బి ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ బై టూ. సైన్ టీటా బై టీటా రాసాం, ఇక్కడ టీటా రాసుకున్నాం. అట్లానే ఇక్కడ సైన్ టీటా బై టీటా రాసాం, ఇక్కడ టీటా రాసుకున్నాం. ఇందులో ఏమేమి క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, హియర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. అట్లానే ఇక్కడ 2 ఇంటూ 2 న్యూమరేటర్లో 2 డినామినేటర్లో 2 క్యాన్సిల్. ఇంకా మిగిలిపోయేది ఎంత చూడండి, మనకి ఇక్కడ బి ప్లస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ కాన్స్టెంట్, బి ప్లస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ బై 2 మిగిలిపోయింది ఇక్కడ. దట్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ బై 2. బి ప్లస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ డినామినేటర్ అని మిగిలింది 2. లిమిట్ అప్లై చేయాలి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కాన్స్టెంట్స్ అన్ని బయట తీసుకొచ్చేసాం, దీనికి లిమిట్ అప్లై చేయాలి, దీనికి లిమిట్ అప్లై చేయాలి. ఇక్కడ ఇంకేం మిగిలిపోయింది మనకి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, 2 క్యాన్సిల్. హియర్ వీ హ్యావ్ కాన్స్టెంట్ బి ప్లస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ బై. కాన్స్టెంట్ మొత్తాన్ని బయట తీసుకెళ్ళాం, ఇక్కడ లిమిట్ అప్లై చేయాలి. సైన్ టీటా బై టీటా ఉంది కాబట్టి టీటా టెన్స్ టు 0 రాసుకోవాలి. లిమిట్ ఆఫ్ సైన్ బి ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ బై 2 బై బి ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ బై 2. లిమిట్ ఆఫ్ సైన్ ఆఫ్ బి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ బై 2 బి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ బై 2 యాజ్ సైన్ టీటా బై టీటా యాజ్ టీటా టెన్స్ టు 0. ఇక్కడ ఎక్స్ టెన్స్ టు 0 ఉంది కదా, ఇరువైపులా బి ప్లస్ ఏ బై 2తో మళ్ళీ బి ప్లస్ ఏ బై 2 ఇంటూ ఎక్స్, బి ప్లస్ ఏ బై 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ బై 2. రైట్ హ్యాండ్ సైడ్ 0ని కూడా బి ప్లస్ ఏ బై 2 ఇంటూ ఎక్స్తో మల్టిప్లై చేద్దాం. బి ప్లస్ ఏ బై 2 ఇంటూ ఎక్స్ అంటే బి ప్లస్ ఏ బై 2 ఇంటూ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. Here also multiplying this limit on both sides of this limit by b minus a by 2. b minus a by 2 into x. b minus a into x by 2 tends to b minus a by 2 into 0 equal to 0. ఏ ఫామ్లో చూడండి, sin theta by theta as theta tends to 0. Here also limit of sin theta by theta as theta tends to 0 ఫామ్లో ఉంది. That is equal to b square minus a square by 2 into 1 into 1. That is equal to 1 by 2 into b square minus a square. This is equation 2. From 1 and 2, from first equation and second equation, limit f of x as x tends to 0 is equal to f of 0. Both are equal to 1 by 2 into b square minus a square. ఈ లిమిట్ వాల్యూ 1 by 2 into b square minus a square వచ్చింది. f of 0 కూడా 1 by 2 into b square minus a square వచ్చింది. కాబట్టి లిమిట్ f of x as x tends to 0 equal to f of 0. ఈ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి సో we can say that f is continuous at 0. We can say that f is continuous at 0. Find real constants AB
find real constants a, b so that the function f given by f of x is equal to sin x x square plus a bx plus 3 and minus 3. If x less than or equal to 0, if 0 less than x less than 1, if 1 less than or equal to x less than or equal to 3, and if x greater than 3 is continuous on R. ఇక్కడ ఏం చేయాలి చూడండి, ఫైండ్ ద రియల్ కాన్స్టెంట్స్ ఏ కమా బి. ఈ రియల్ కాన్స్టెంట్స్ ఏబి వాల్యూస్ కనుక్కోవాలి ఎప్పుడు, సో దట్ ది ఫంక్షన్ ఇది ఎఫ్ ఈజ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్. ఇది ఆర్ మీద కంటిన్యూస్ అయితే ఏబి వాల్యూస్ కనుక్కోవాలి. ఆర్ మీద కంటిన్యూస్ అయినాయి అంటే ఆర్లో ఉన్న ప్రతి పాయింట్ దగ్గర కూడా అది కంటిన్యూస్ అని. Given f of x is continuous on R. F of x is continuous on R, that means f of x is continuous at every point of R. At every point of R. R లో ప్రతి పాయింట్ దగ్గర ఇది కంటిన్యూస్ అని చెప్పొచ్చు మనం. ఇది కంటిన్యూస్ అని ఇచ్చారు, కంటిన్యూస్ అయితే ఏబి వాల్యూస్ కనుక్కోవాలి. ఏ అంటే ఎక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సెకండ్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ఇఫ్ 0 less than x less than 1. అంటే ఇక్కడ 0 less than x less than 1 మీన్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, హియర్ ఎక్స్ లెస్ దాన్ 0 ఉంది, ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఉంది. కాబట్టి మనం ఏం తీసుకుందాం, 0 దగ్గర కంటిన్యూస్ తీసుకోవచ్చు. అట్లానే బి వాల్యూ కనుక్కోవాలంటే చూడండి, ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 ఉంది, అట్లానే ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 1 ఉంది. That implies f of x is continuous at x equal to 1. F of x is continuous at x equal to 0. 0 దగ్గర కంటిన్యూస్ అని తీసుకోవచ్చు. అటన్ f of x is continuous at x is equal to 1. Or x, here also we have x greater than 3 ఉంది, ఇక్కడ s less than 3 ఉంది. x less than 3 and x greater than 3. ఈ రెండు తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం తీసుకోవచ్చు f of x is continuous at x equal to 3 అని కూడా తీసుకోవచ్చు. f of x is continuous at x equal to 0, that means limit f of x as x tends to 0 minus is equal to limit of f of x as x tends to 0 plus is equal to f of 0. f of x is continuous at x equal to 3, that means limit of f of x as x tends to 3 minus, that is equal to limit of f of x as x tends to 3 plus is equal to f of 3. Both left hand limit and right hand limit at 0 exist and are equal to f of 0 అవుతుంది. అట్లానే both left hand limit and right hand limit at 3 is equal to f of 3 అవుతుంది, కంటిన్యూస్ కాబట్టి. లిమిట్ ఆఫ్ f of x as x tends to 0 minus అంటే 0 కంటే తక్కువ ఎక్కడ ఉంది చూడండి, x less than 0 ఉంది. x less than 0 అంటే ఫంక్షన్ ఏం తీసుకోవాలి మనం, sin x that is equal to sin x as x tends to 0 minus, that is equal to limit of
లిమిట్ ఆఫ్ అంటే మనం ఎల్టీ రాసుకోవచ్చు, ఎల్ఐఎం అని రాసుకోవచ్చు అమ్మా. లిమిట్ ఆఫ్ x tends to 0 plus. 0 plus means greater than 0. X greater than 0 means x greater than 0. Here 1 greater than x greater than x greater than 0. X greater than 0 అంటే x square plus a. X square plus a as x tends to 0 plus. That implies sin of x as x tends to 0 minus. 0 minus అంటే 0 తీసుకుందాం. Sin 0. That is equal to 0 plus. X ఉన్న చోట 0 plus అంటే 0 పెట్టుకుందాం. 0 whole square plus a. That implies sin 0 equal to 0. 0 square 0 plus a is equal to a. Therefore, a equal to 0. Here we have to find the other real constant b. F of x as x tends to 3 minus. 3 minus అంటే 3 కంటే తక్కువ. లెస్ దాన్ 3 అంటే లెస్ దాన్ 3 అంటే చూడండి x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3కి ఈ ఫంక్షన్ తీసుకోండి. ఏం తీసుకోవాలి మనం? bx ప్లస్ 3. లిమిట్ ఆఫ్ bx ప్లస్ 3 యాజ్ x టెన్స్ టు 3 మైనస్ దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ f of x యాజ్ x టెన్స్ టు 3 ప్లస్. 3 ప్లస్ మీన్స్ గ్రేటర్ దాన్ 3. గ్రేటర్ దాన్ 3 అయినప్పుడు మైనస్ 3కి ఈక్వల్. ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 యాజ్ x టెన్స్ టు 3 ప్లస్. Here 3 minus limit of bx plus 3 as x tends to 3 minus. 3 minus అంటే x ప్లేస్లో మనం 3 చేసుకోవచ్చు. b into 3 plus 3. This is equal to limit of minus 3 as x tends to 3 plus. This is a constant కాబట్టి మన కాన్స్టెంట్గానే వస్తుంది. అంటే 3b plus 3 is equal to 3. 3b is equal to minus 3 minus 3. 3b equal to minus 6, b is equal to minus 2. Therefore, other real constant b is equal to minus 2. Therefore, a equal to 0, b equal to minus 2. These are the required real constants a and b. Ide modelu is if f given by f of x is equal to k square x minus k under 2. If x greater than or equal to 1, if x less than 1, is a continuous on R, is continuous on R, then find the values of k. Here we have to find the values of k. Values of k అంటే ఇక్కడ k కి మనకి వాటి కంటే ఎక్కువ వాల్యూస్ ఉండాలనుకోవాలి మనం. Given that this function is continuous on R. Continuous on R means it is continuous at every point of R. Given f of x is equal to k square x minus k, and if x greater than or equal to 1, and f of x is equal to 2 if x less than 1, is continuous on R. ఇది మనకి ఇచ్చారు. Continuous on R means, that means f of x is continuous. f of x is continuous at every point of R. ఇక్కడ మన ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడండి. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అండ్ ఎక్స్ లెస్ దాన్ 1. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అండ్ ఎక్స్ లెస్ దాన్ 1 అంటే గ్రేటర్ దాన్ 1 అంటే 1 ప్లస్, లెస్ దాన్ 1 అంటే 1 మైనస్. అంటే ఒకటి దగ్గర కూడా కంటిన్యూస్ అని తీసుకుందాం మనం ఇక్కడ. ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఆర్, దట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్. ఇక్కడ మనకి ఇచ్చిన డెఫినేషన్ బట్టి చూసుకొని ఏ పాయింట్ దగ్గర తీసుకోవచ్చు అని చెప్పాము. ఎఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 ఉంది కాబట్టి లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1. అది ఎఫ్ ఆఫ్ 1 కూడా ఈక్వల్ అవుతుంది.
both right hand limit and left hand limit exists and are equal to f of 1 అని తెలుసు. కంటిన్యూస్ ఎట్ x ఈక్వల్ టు 1 అంటే రెండు కూడా ఎగ్జిస్ట్ అవుతాయి, రెండు కూడా f of 1కి ఈక్వల్ అవుతాయి అని తెలుసు. ఇప్పుడు దీంట్లో చూడండి లిమిట్ ఆఫ్ f of x as x tends to 1 మైనస్ 1 మైనస్ అంటే ఒకటి కంటే తక్కువ అంటే ఎంత తీసుకోవాలి మనం 2 తీసుకోవాలి. లిమిట్ ఆఫ్ f of x అంటే 2 as x tends to 1 మైనస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ 1 ప్లస్ అంటే గ్రేటర్ దాన్ 1కి ఏం తీసుకోవాలి మనం k స్క్వేర్ x మైనస్ k as x tends to 1 ప్లస్ దట్ ఇంప్లైస్ కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్కి లిమిట్ అప్లై చేసిన మనకి 2నే వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు x tends to 1 ప్లస్ మీన్స్ k స్క్వేర్ ఇంటూ 1 మైనస్ k దట్ ఇంప్లైస్ 2 ఈక్వల్ టు 0 equal to k square minus k minus 2. That implies k square minus k minus 2 is equal to k minus 2 into k plus 1. K minus 2 into k plus 1. That is k square plus 1k minus 2k minus 2 into plus 1 is equal to minus. These are the factors of this quadratic expression k square minus k minus 2. K minus 2 into k plus 1 equal to 0 means k minus 2 equal to 0 or k plus 1 is equal to 0. K minus 2 equal to 0 or k plus 1 equal to 0. That implies k equal to 2 or k is equal to minus 1. Therefore, the values of k are k equal to 2 or minus 1. These are the values of k. Next, check the continuity of f. Check the continuity of f given by f of x is equal to x square minus 9 by x square minus 2x minus 3 and this is equal to 1.5 if 0 less than x less than 5. If x is equal to 3 and x is not equal to 3. At the point 3. At the point 3. Check the continuity of f given by the function f of x. f of x మనకి ఇది ఇచ్చారు. మన ఎక్కడ అడిగారు కంటిన్యూటీ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఎట్ ది పాయింట్ 3 అడిగారు. మనకి 3 దగ్గర కంటిన్యూ అవుతుందా కాదని అడిగారు. గివెన్ f of x is equal to x square minus 9 by x square minus 2x minus 3 and if 0 less than x less than 5 and x is not equal to 3. 0 x kada x lies between 0 and 5 but not equal to 3 అని ఇచ్చారు మనకి. హియర్ x ఈక్వల్ టు 3. ఎట్ ది పాయింట్ 3 దగ్గర మనం కంటిన్యూటీని చెక్ చేయాలి. మనం అంటే ఏం చేయాలి మనం లిమిట్ f of x as x tends to 3 is equal to f of 3 అవుతుందో కాదో చూడాలి మనం. ఫ్రమ్ ది డెఫినేషన్ f of 3 అంటే x ఈక్వల్ టు 3 తీసుకున్నాం. x ఈక్వల్ టు 3 అయిందంటే ద ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ 1.5. 1.5 అంటే 3/2. This is equation 1. Now we have to find the limit of f of x as x tends to 3. మనం 3 దగ్గర కంటిన్యూటీని చెక్ చేయాలి కాబట్టి లిమిట్ ఆఫ్ x as x tends to 3 తీసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ f of x means x square minus 9 by x square minus 2x minus 3 as x tends to 3. Here when we applying the limit directly 3 square minus 9, 3 square అంటే 9 minus 9 0 వస్తుంది ఇక్కడ. 3 square 9 minus 6 minus 3, 9 minus 9 that is equal to 0, 0 by 0 ఫామ్ వస్తుంది. కాబట్టి దీన్ని ఫ్యాక్టర్స్ తీసుకుందాం. ఫ్యాక్టర్స్ చూడండి x minus 3 into x plus 3. Here also we have to split into
two factors for this quadratic expression. X square minus 2x minus 3. This can be written as x minus 3 into x plus 1. X minus 3 into x plus 1, that is equal to x into x square plus x minus 3x, that is minus 2x. Minus 3 into plus 1 is equal to minus 3. As x tends to 3. X minus 3 cancel. Then we get limit of x plus 3 by x plus 1 as x tends to 3. When we are applying the limit, we get 3 plus 3 by 3 plus 1, that is equal to 6 by 4. 6 by 4 is equal to 3 by 2. This is equation 2. From first and second equations, limit f of x as x tends to 3 is equal to f of 3. Both are equal to 3 by 2. From what equation? F of 3 is equal to 3 by 2. Limit f of x as x tends to 3 is equal to 3 by 2. So, limit f of x as x tends to 3 equal to f of 3. ఈ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ఏం చెప్పచ్చు? Therefore, f is continuous at x equal to 3 or at 3. F is continuous at 3. We say that f is continuous at 3. ఇట్లా మనకి ఫంక్షన్ ఇవన్నీ మనకి లిమిట్స్లో చేసిన ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా లిమిట్ వాల్యూని ఎఫ్ ఆఫ్ 0కి 3 దగ్గర అంటే ఎఫ్ ఆఫ్ 3కి ఈక్వల్ అవుతుందో చూడాలి. ఎఫ్ 0 దగ్గర కంటిన్యూటీ అంటే దాని దగ్గర లిమిట్ వాల్యూ కనుక్కొని దాన్ని ఎఫ్ ఆఫ్ 0కి ఈక్వల్ అవుతుందో చూడాలి. సరే, దిస్ ఈస్ ద లాస్ట్ ప్రాబ్లం ఇన్ ది కంటిన్యూటీ ఆఫ్ ది ఫంక్షన్స్. ఓకే.